దివ్యాత్మ స్వరూపులైన మీ అందరి హృదయంలో ఉన్న చైతన్య రూపంలో ఉన్న పరమాత్మకి ప్రణమిలుతూ కేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు మనము జ్ఞానం ఎట్లా తెలుసుకోవాలి, దాన్ని ఎట్లా సాధన చేయాలి, జ్ఞానం సాధన చేస్తే ఈ యొక్క బ్రహ్మ విద్యని సాధన చేస్తే, ధ్యానాన్ని సాధన చేస్తే గురువుల దగ్గరికి వెళ్ళాలి, యోగాన్ని ధ్యానాన్ని తెలుసుకోవాలి, ఆత్మజ్ఞానుల దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. దాన్ని సాధన చేస్తుంటే ఎన్నో కర్మరాశి అంతా యోగాగ్ని దగ్ధ కర్మ అని సమస్త కర్మరాశులన్నీ తీసివేస్తాయి. అంధవిశ్వాసంతో అంధ పరంపరంతో దేన్ని అనుసరించరాదు. శాస్త్రాన్ని ప్రకారం అనుసరించాలి. గురువులు చెప్పింది చెప్పినట్టు చేయాలి. అట్లా చేసినప్పుడు సమస్త పాపాలను విడిపడతాము, సమస్త కర్మలు భస్మం అయిపోతాయి. మనం ఈ యొక్క అన్ని శుభాలు అన్ని అశుభ కర్మలన్నీ పోతాయి, ముక్తి లభిస్తుంది అని మనం తెలుసుకున్నాము. అయితే ఎందుకంటే ఈ యొక్క చిన్న పడవ ద్వారా మనం ఏ విధంగా అయితే మనం సముద్రాన్ని దాటుతామో, అలాగే జ్ఞానం అనే పడవ ద్వారా సంసారం అనే సముద్రాన్ని దాటుతాము అని అంటున్నాడు. ఇంకా చెప్తున్నాడు, ఇంకా జ్ఞానము వలన లాభాలు. యతైతాంసి సమీదోగ్ని భస్మసా కురుతే అర్జున, జ్ఞానాగ్ని సర్వకర్మాని భస్మసా కురుతే తత. అయితే మనము ద్రవ్యయజ్ఞం అంటే సామాగ్రితో చేసే యజ్ఞంలో కర్రల్ని, నవధాన్యాలని, నెయ్యిని వేస్తుంటే ఆ యొక్క కర్రలన్నీ అగ్ని ఎట్లా భస్మం చేస్తుందో, అలాగే ఈ యొక్క యోగాగ్ని, ధ్యానాగ్ని, జ్ఞానాగ్ని అనే ఈ యొక్క అగ్ని ధ్యానాన్ని అగ్నితో పోల్చాడు, జ్ఞానాన్ని అగ్నితో పోల్చాడు ఇక్కడ. కనుక ఈ యొక్క జ్ఞానం అనే అగ్ని సమస్త కర్మరాశుల్ని కాల్చివేసి భస్మం చేసి మనల్ని పవిత్రులను చేస్తుంది. అగ్ని ఏ విధంగా కట్టెల్ని కాల్చి బూడిది చేస్తుందో, సమస్త కర్మల్ని యోగం అనే అగ్ని, జ్ఞానం అనే అగ్ని భస్మం చేసి మనకు ముక్తిని ప్రసాదిస్తుంది అని మనకి ఇట్లా చెప్తున్నాడు. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే యత్ స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. నహి జ్ఞానేన సదృశం అంటున్నాడు. ఈ జ్ఞానానికి మించింది 3 లోకాల్లో ఎచ్చట లేదు. కనుక నువ్వు జ్ఞానాన్ని పొందాలి. ఎవరు ఒకరిస్తే తీసుకునేది కాదు, స్వయంగా సాధన చేసి పొందాలి ఈ జ్ఞానాన్ని. కనుక తత్స్వయం యోగ సంసిద్ధ, తత్స్వయం అన్నాడు తప్ప బ్రహ్మజ్ఞానులు తనకొతే ఇస్తారో కాదు. బ్రహ్మజ్ఞానులు మార్గదర్శకులు. తిరుపతి పోయి చూసి వచ్చారు, నీకు మార్గం చూపిస్తారు. హిమాలయస్ వెళ్ళి కేదారేశ్వరుని దర్శనం చేసి వచ్చారు, నీకు రూటు చెప్తారంతే. బ్రహ్మజ్ఞానులు విద్య ఇచ్చే వరకే, షార్ట్ కట్ మార్గాలు చెప్పే వరకే, శాస్త్రంలో ఉన్నట్టు చెప్పడం వరకే. వాళ్ళు గురువు దగ్గర శాస్త్రం చదివారు, తెలుసుకున్నారు, సాధన చేసి తరించారు, వాళ్ళు ఆకలి పోగొట్టుకున్నారు. మన ఆకలి పోగొట్టుకోవాలంటే మనం తినాలి. కనుక ఎవరి ఆకలికి వాళ్ళే తినాలి, ఎవరి ముక్తికి వాళ్ళే సాధన చేయాలి. బ్రహ్మజ్ఞానులు మార్గం చూపిస్తారు. కనుక నహి జ్ఞానేన సదృశ్యం, జ్ఞానానికి మించింది 3 లోకాల్లో ఎచ్చట లేదు. మళ్ళీ అది ఎక్కడ పొందాలి అంటే ఎస్ తత్స్వయం యోగ సంసిద్ధ కాలేన ఆత్మని విందతి. ఇప్పుడు ఈ శరీరం ఇక్కడ ఉన్నప్పుడే, ఎప్పుడో చనిపోయిన తర్వాత వచ్చేది కాదు మోక్షము. ఇప్పుడు ఇక్కడ ఈ శరీరంతో ఉన్నట్టే విదేహముక్తులు, దేహం నుండి కూడా ముక్తులు అవుతారు విదేహముక్తులు. అట్లా అందుకనే ఈ విధంగా ఎప్పుడో శరీరము వదిలిన తర్వాత వచ్చే మోక్షం కాదు ఇది. ఇప్పుడు ఈ శరీరం ఇక్కడ ఉన్నప్పుడే పొందేదే మోక్షము, మోక్షావస్థ, ముక్తావస్థ. కైవల్య స్థితి అంటే ఏంటిదంటే జీవన్మృతుడు, బ్రతికుండి చనిపోయిన వాడిలాక ఉండేవాడే జీవన్మృతుడే కైవల్య స్థితి అందుకున్నవాడు. పతంజలి మహర్షి చెప్తాడు. ఎందుకంటే ఇక్కడ బ్రతికి ఉన్నప్పుడే చనిపోయిన వాడిలాక, ఇంద్రియాలు ఉండి కూడా ఇంద్రియాలకు పని, కళ్ళుండి కుంటివాడు, కాళ్ళుండి కుంటివాడు, కళ్ళుండి గుడ్డివాడు, కాళ్ళుండి కుంటివాడు, చెవులుండి మూగవాడు, నోరుండి మూగవాడు, చెవులుండి చెవిటివాడు, ఇంద్రియాలుండి లేనివాడు, ఇట్లా అయిపోతాడు. కనుక చనిపోయిన శవంలాగా ఉంటాడు. అన్ని ఇంద్రియాలుండి కూడా వేటికి పని చెప్పక ఆత్మన్యవాత్మన తృష్ట, ఆత్మలో ఆత్మ ద్వారా సంతృప్తి చెందుతాడు. కనుక ఈ విధంగా ఇది ఎప్పుడో శరీరం వదిలాక వచ్చే ముక్తి కాదు. తత్స్వయం యోగ సంసిద్ధి కాలేన ఆత్మని విందతి. ఈ శరీరంలో ఇప్పుడు ఇక్కడనే ఈ ముక్తిని పొందాలి, ఈ శరీరం ద్వారా ఇక్కడ ఉన్నప్పుడే. కనుక ఈ జ్ఞానానికంటే ఈ 3 లోకాల్లో ఏది గొప్పది లేదు. అది ఇప్పుడు ఈ శరీరం ఇక్కడ ఉన్నప్పుడే గురువులు చెప్పిన సాధన చేసి తరించాలి అని చెప్తున్నారు. ఆ జ్ఞానం ఎటువంటి వాళ్ళకి లభిస్తుంది, ఆ బ్రహ్మజ్ఞానం ఎవరికి వస్తుంది అని అంటే చెప్తున్నాడు. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరం సంయతేంద్రియ, జ్ఞానం లబ్ధ్వా పరం శాంతి అచిరేనాది గచ్చతి.
శ్రద్ధావంతులకు జ్ఞానం లభిస్తుంది. ఏ ఏ ఇప్పుడు చదువులో శ్రద్ధ పెడితే పెద్ద ఆఫీసర్ అవుతాడు, సంపాదించాలని వ్యాపారంలో శ్రద్ధ పెడితే కోటీశ్వరుడు అవుతాడు, జ్ఞానం కావాలని శ్రద్ధ పెట్టి ధ్యానం చేస్తే ఋషి అవుతాడు. నువ్వు ఏది కావాలంటే అది అవుతావు. అది నీ శ్రద్ధ బట్టి ఉంటే ఏసా శ్రద్ధ వైసా సిద్ధి. శ్రద్ధ ఎట్లా ఉంటుందో సిద్ధి అట్లా ఉంటుంది. కనుక శ్రద్ధతోటి జ్ఞానం లభిస్తుంది. శ్రద్ధవాన్ లభతే జ్ఞానం తత్పరా సంయతేంద్రియ. ఇంద్రియాలను సంయమం చేసిన వాళ్ళు, ఆధీనంలో పెట్టుకున్న వాళ్ళు, వశంలో పెట్టుకున్న వాళ్ళు, ఇంద్రియాలను జయించిన వాళ్ళకే సాధ్యమవుతుంది. శ్రద్ధ ఉండాలి, ఇంద్రియాలని సంయమం చేయాలి, ఏకాగ్రత పరచాలి. జ్ఞానం లబ్ధ పరం శాంతి. జ్ఞానం లభిస్తే పరమశాంతి. ఊరికి శాంతి అనలే, శాంతి కావాలంటారు, శాంతి కాదు పరమశాంతి లభిస్తుంది అంటున్నాడు. జ్ఞానం లబ్ధ పరం శాంతి అచిరేనాది గచ్చతి. అది పరమశాంతి లభిస్తుంది అని అంటున్నాడు. ఇంకా ఏమీ ఇది లేకుండా కూడా భగవత్ స్వరూపమైన పూర్ణ శాంతి లభిస్తుంది. కనుక ఈ విధంగా జ్ఞానం కలిగితే లాభాలు ఏంటిది, అది ఎట్లుండాలి అనేది కృష్ణ పరమాత్మ చెప్తున్నాడు. అజ్ఞచ్చ శ్రద్ధదానచ్చ సంశయాత్మ వినశ్యతి. శాస్త్రం మీద కానీ గురువు మీద కానీ సందేహం ఉన్నదనుకో వినశ్యతి, గొప్ప నష్టపోతాం. ఇది అవునో కాదో, ఇది రోగం తగ్గుతుందా తక్కువ కదా అని డాక్టర్ పైన కానీ మెడిసిన్ పైన కానీ అపనమ్మకం ఏర్పడితే పోదు. కొంతమంది నువ్వేదన్నా అయ్యా నీ చేతుకుంటా డాక్టర్ గారు నాకు తక్కువ అవుతుందని డాక్టర్ ఏది ఇచ్చినా తక్కువ అవుతుంది. కొంతమంది ఎంత మంచి డాక్టర్ తనకైనా గురి లేక రోగం నయం కాదు. పాత రోగానికి మందు లేదు అంటారు కదా, మనసు రోగానికి మందు లేదు అంటారు. కనుక మనకు పూర్ణ విశ్వాసం ఉండాలి భగవంతుడి మీద, గురువు యందు, శాస్త్రం మీద, సాధన మీద. ఎంతెంత విశ్వాసం శ్రద్ధ ఎక్కువ ఉంటే అంత ఎక్కువ మేలు చేస్తాయి. కనుక శ్రద్ధతోటి ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుంది. ఎట్లా శ్రద్ధ పెడితే అది పొందుతాం. బ్రహ్మజ్ఞానం కావాలి, ముక్తి పొందాలని శ్రద్ధ పెడితే సాధన చేస్తే, శ్రద్ధ పెట్టి సాధన చేస్తే, ఇంద్రియాలను వశంలో పెట్టుకొని నిరంతరం శ్రద్ధతోటి సాధన చేస్తే ఈ యొక్క పరమశాంతి లభిస్తుంది. మామూలు శాంతి కాదు, పరమశాంతి లభిస్తుంది. అన్ని దుఃఖాలు పోతాయి. ఇంకక్కడ మళ్ళీ ఇంకొకటి ఏం చెప్తున్నాడంటే సంశయాత్మ వినశ్యతి. ఎవరికైతే సంశయం ఉంటుందో వాళ్ళు గొప్ప నష్టపోతారు. అవివేకి అంటే వివేకం లేకుండా శ్రద్ధ రహితుడు, శ్రద్ధ లేనివాడు అవివేకి, వివేకం లేనివాడు, జ్ఞానం లేనివాడు అజ్ఞాని, శ్రద్ధ రహితుడు, శ్రద్ధ లేనివాడు ఆయన సంశయాత్ముడు, అన్ని సందేహాల పుట్ట. అది అజ్ఞాని లక్షణాలు. ఇవన్నీ సంశయాలు పెట్టుకొని ఇక్కడ ఈ యొక్క పరమార్థ విషయంలో చాలా భ్రష్టుడైతాడు, గొప్ప నష్టపోతాడు. అట్టి సంశయాత్మునికి ఈ లోకమందు కానీ పరలోకమందు కానీ ఎక్కడ సుఖం లేదు. ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో ఇంకెక్కడ సుఖం. కనుక అటు సంశయాత్మ యొక్క సంశయంలో ఉన్నవాడు, శ్రద్ధ లేనివాడు, అవివేకం కలిగిన వాడు గొప్ప నష్టపోతాడు. కనుక సంశయం ఉండరాదు. ఇంకా యోగ సన్యస్త కర్మాణం జ్ఞాన సంచిన్న సంశయం ఆత్మవంతం నకర్మాని నిబధ్నంతి ధనంజయ. అయితే చెప్తాడు విధిపూర్వక కర్మలను ఆచరించుచు కర్మ ఫలములన్నింటినీ భగవదర్పణం చేయాలి. వివేకం ద్వారా సంశయములన్నీ తొలగించుకోవాలి. అంతఃకర్మను వశంలో ఉంచుకున్న వాళ్ళని ఏ కర్మలు బంధించలేవు. ఒకటి ఏంటంటే విధిపూర్వక శాస్త్ర ప్రకారంగానే మనం ఆచరించాలి, కర్మల్ని ఆచరించాలి. కర్మ ఫలితాలని మనం కోరరాదు. కర్మ ఫలితాలనంతా భగవంతుడికి అర్పించాలి. వివేకం కలిగి ఉండాలి, మంచి చెడులను తెలుసుకోవాలి. బంధాన్నిచ్చే కర్మ, ముక్తినిచ్చే కర్మ. ఏది బంధాన్ని ఇస్తుంది అది వదలాలి, ఏది ముక్తిని ఇస్తుందో అది చేయాలి. అది వివేకం కలిగి ఉండాలి. సందేహాలన్నీ తొలగించుకోవాలి. సందేహానికి తావియ్యొద్దు. నెత్తి మీద బరువు లాంటిది. మళ్ళీ గురువు దగ్గరికి వెళ్ళి సాధనని చెక్ చేయించుకోవాలి, సందేహాన్ని తొలగించుకోవాలి, శాస్త్రంలో చూసుకోవాలి. అగ్నికి గాలి తోడైనట్టుగా శాస్త్రం అనేది సాధనకు తోడైతుంది, ఎక్కువ ఉపయోగపడుతుంది. సందేహాలు గూగుల్ మ్యాప్ పెట్టుకుంటే నో డౌట్ ఇంకా వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా 3 రోజులు వచ్చినప్పుడు బండి ఇక్కడ పోవాలన్నా అక్కడ పోవాలన్నా సందేహం ఉంటుంది. మనకి మన సందేహం వచ్చినప్పుడు శాస్త్రంలో లేదా గురువు దగ్గర తెలుసుకున్నప్పుడు సందేహాలు దొరుకుతాయి. మనం వెళ్ళే రూట్ కరెక్ట్ అని ఉత్సాహంతో వెళ్తాం ముందుకు. అట్లా ఇంకా ఈ జ్ఞానంలో వచ్చే విఘ్నాలు, జ్ఞానంలో వచ్చే సందేహాలు ఇవన్నీ చెప్తున్నారు కృష్ణ పరమాత్మ. తస్మాత్ అజ్ఞాన సంభూతం హృతస్థం జ్ఞానాసినాత్మక చిత్వైనం సంశయం యోగం అతిష్టోత్తిష్ట భారత. ఇక ఈ 4వ అధ్యాయంలో లాస్ట్ శ్లోకం 42వ శ్లోకంలో చెప్తున్నాడు. కావున అర్జున, నీ హృదయం నందు గల అజ్ఞానజనితమైన సంశయాలన్నిటిని తొలగేయి. ఎన్ని రకాల సందేహాలు ఉన్నా కానీ నీ హృదయంలో ఉండే ఈ అన్ని రకాల అజ్ఞానాన్ని తొలగించి వివేక జ్ఞానం అనే ఖడ్గంతో రూపుమాపు. ఎందుకంటే ఈ యొక్క ఖడ్గాన్ని, వివేకాన్ని ఖడ్గం అని చెప్పాడు. ఎట్లంటే
అయితే ఎందుకంటే ఎందుకంటే తస్మాత్ అజ్ఞాన సంభూతం ఋతస్థం జ్ఞాన నాసికాత్మన. అయితే ఈ విధంగా నువ్వు అజ్ఞాన రూప అన్ని సంశయాలని కూడా వివేకం అనే ఖడ్గంతో దాని అన్నిటిని రూపుమాపు. ఒక పెద్ద వృక్షం ఉంటుంది, దాన్ని మొత్తం వివేక ఖడ్గంతో నరికివేయాలి, ఇంకా కుకుటి వేళ్లతోటి అలా పెరికివేయాలి. ఈ అజ్ఞానాన్ని సమూలంగా వివేకం చేత నిర్మూలించు, తీసివేయి. సమత్వ రూప కర్మయోగమును నందు స్థితుడవై యుద్ధమునకు సన్నద్ధుడుగా. మళ్ళీ ఇంకా చూడండి, జ్ఞానయోగం తిప్పుతూనే ఉన్నాడు. కర్మయోగం జ్ఞానయోగం అని. జ్ఞానిగా ఉండి కర్మ చేయంటాడు, కర్మ చేస్తే జ్ఞానం వస్తుంది అంటున్నాడు. ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దు. కనుక ఈ విధంగా మనకు ఆ విధంగా ఈ సంశయాలన్నీ సమత్వ రూపయోగం అంటే అన్ని సమానంగా తీసుకోవాలి. సుఖము దుఃఖము లాభము నష్టము జయము అపజయము అన్ని సమానంగా తీసుకోవాలి. సుఖాలు వస్తే స్థిరం కాదు, దుఃఖం వస్తే స్థిరం కాదు, రాత్రి వస్తే స్థిరం కాదు, పగలు వస్తే స్థిరం కాదు. మార్పుతో కూడుకున్నది లోకము, జీవితం మార్పుతో కూడుకున్నది. ఎందుకు ఈ అనివార్యమైన దానికి ఎందుకు నువ్వు చింతించాలి? వస్తూ పోతుంటాయి. కనుక వీటిని పట్టించుకోకుండా సమత్వ బుద్ధి రూపయోగము, సమత్వ బుద్ధిని సమంగా పెట్టుకోవాలి, అన్ని సమానంగా తీసుకోవాలి. చక్కగా అప్పుడు సమానంగా తీసుకొని జయాపజయాపలు సమానంగా తీసుకొని నీ యుద్ధం చెయ్యి. నీకే కర్మబంధాలు ఉండవు. అందుకనే ఈ విధంగా కృష్ణ పరమాత్మ ఎన్నెన్నో విషయాల్ని చక్కగా చెప్తున్నారు. ఇక ఇప్పుడు మనము 4వ అధ్యాయాన్ని పూర్తి చేసుకున్నాము. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనము 14వ భాగాన్ని పూర్తి చేసుకున్నాము. ఇక లోకా సమస్త సుఖినో భవంతు. ఓం